హెచ్చరిక కొరకు చిన్న మాట చదువుకుందాం. 140 146వ కీర్తన అండి. ఐదవ వచనం, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తుతులు చెల్లిస్తున్నాం. కనికర సంపన్నుడా, మా సహాయంకై ఎదిగి రండి. ఈ మంచి సమయంలో ప్రభువా, ఆదివారం అంటేనే జ్ఞాపకం చేసుకొని ప్రకటించి మా బ్రతుకులు ఒకసారి పరీక్షించుకొని మీతో సమాధానపడి శక్తికి మించిన ప్రయాణ యాత్రలో ఆహార పానీయాలుగా మిమ్మల్ని భుజించి పానం చేసి పరమకణానికి మీ సహాయం చేత సాగిపోయే దాని కొరకు ఎలా పడితే అలాగ మీ జీవంలో మేము చేయవేయకుండా మీ కృపచేతనే అర్హత నుండి మీ హెచ్చరిక పొంది వ్యక్తిగత స్వపరీక్ష చేసుకొని మీరు ఇచ్చే జీవంలో పాలుపంపులు పొందాలి కనుక ఈ సమయం మనకు అవసరమైన కొద్ది హెచ్చరిక మాటలు మాకు అనుగ్రహించండి. చేరువచ్చినాను మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాయని చదువుబడిన లేఖనం ద్వారా అవసరమైన కొద్ది మాటలు అనుగ్రహించి మీరు మహిమ పొంది మీ దీవెనలకు పాత్రగా చేయమని, మరి ముఖ్యంగా ఈ సమయానికి అవసరమైన కొద్ది మాటలు మీరే కృపచేత అనుగ్రహించమని యేసయ్య మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, చదువుకున్న లేఖనంలో విశ్వ సృష్టికర్త, విశ్వచక్రవర్తి, అనంత మహాదేవుడైనటువంటి మహాదేవుడు తను తాను పరిచయం చేసుకుంటున్నారు. కొన్నిసార్లు మీరెవరండి అని ఒకవేళ అడిగితే నేను ఫలానా అని మనం చెప్పుకున్నట్లు, కొన్నిసార్లు మనమే కల్పించుకొని మేము ఎవరో తెలుసా అని మనల్ని మనం ఇతరులకు పరిచయం చేసుకున్నట్లు, దేవుడు కూడా చాలాసార్లు ఏం చేస్తుంటారంట, తన గురించి తానే పరిచయ వాక్కులు చెప్పుకుంటారు. ఈ పరిచయ వాక్కులు మరీ విచిత్రంగా మళ్ళీ ఎవరితో చెప్పుకుంటున్నారు తెలుసా? పరిచయస్తులతోనే. భక్తి జనాంగం అంటే దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలకు దేవుడే మళ్ళీ వచ్చి నేను ఫలానా అని జ్ఞాపకం చేస్తున్నారంటే మొదటి విషయం ఏంటంటే, మనం అప్పుడప్పుడు ఆయన తాలూకు పోర్ట్ఫోలియో మనం మర్చిపోతున్నాం. రెండవ విషయం, అలాగ ఆయన జ్ఞాపకం చేసుకోవడం వలన మనకు దేవుడేదో దీవెనని ఇవ్వాలనుకుంటున్నారు, మర్చిపోతే మనం దాన్ని పోగొట్టుకుంటాం. ఇలాగూ ఎప్పుడైనా తను మనం పరిచయం చేసుకుంటున్నారంటే దాని వెనకాల ఏమున్నది? ఏదో దేవుని యొక్క ఆయన అనంత ప్రేమ, మనకేదో కనుకరించి ఏదో చేయాలని ఆయన ఆశపడుతున్నారు. ప్రియులారా, మరి ఊరికనే ఆ మాట అన్నారా? దాని నేపథ్యంలో ఏమైనా ఉన్నదా? అక్కడ రెండు సందర్భాలు. మొదటి సందర్భం, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును అనే దాని దగ్గర అవకాశమైతే ఇస్తున్నాను, మరి మీ ఇష్టం అని మనకు వదిలేస్తున్నారా మన ఇంకితానికి? యాకోబు దేవుడుగా ఉండాలి అని అనుకుంటున్నానంటే అర్థం ఏంటి? పతనమై పాడై చెడి పాడి కొరగాని వారిగా మిగిలిపోయారా? అయితే రండి, నేను యాక్చువల్గా మీలాటోళ్ళని బాగు చేయడం కొరకే ఉన్నాను అని దాని అర్థం. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడుగా ఉండాలని కోరుకుంటున్నారు అంటున్నారంటే ఎవరి మీద వదిలేస్తున్నారు? మన మీదనే వదిలేస్తున్నారు.
అలా ఎవరికైతే సహాయకరంగా ఆయన ఉంటారో, ఎవడు తన దేవుడి మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. యాకోబు దేవుడు అంటే ఇలాంటి అట్టడుగు వర్గాల వారికి, పతనమై పాడై చెడినటువంటి వారికి, ఈ సమాజంలో వెలివేతకు గురైనటువంటి వారికి, ఇప్పుడు ఎవరైతే తమ సాక్ష్యాలు పోగొట్టుకొని సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉంటారో వాళ్ళని పట్టించుకొని దేవుడు వెళ్ళారనుకోండి, వెళ్తే ఎలాగుంటుందో ఈ మధ్యకాలంలో వింటున్నాం. ఏమండి, అప్పుడు కూడా యేసయ్య అన్నారు, ఈయనేంటండి సుంకర్లతో తిరుగుతాడు, పాపులతో స్నేహం ఏంటి ఈయనకి అని పదే పదే ఆయన మీద ఒక నానుడు ఉండేదన్నమాట. అంటే విషయం ఏంటంటే మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎవరి దగ్గర ఉంటున్నామో, వెళ్తున్నామో దాన్ని బట్టి కూడా ఆ పేరు మన మీద ఏం చేస్తారు, ఆపాదిస్తారు, మన మీద దాన్ని రుద్దుతారు. ఈ రోజుల్లో కూడా ఏమండి, క్రైస్తవ మతం అన్న రక్షకుడైన యేసయ్యను గురించైనా చులకన భావంతో మాట్లాడడం అనే ఆనవాయితీ. కానీ మెట్టుకైతే ప్రియులారా, పై మాట యాకోబు దేవుడుగా తను తాను పరిచయం చేసుకున్నా, క్రిందకు వచ్చి ఏమన్నారు, ఎవనికి ఏమండి, ఎవడు తన దేవుడైనా, ఎవరైతే యాకోబు దేవుడుగా పిలువబడుతున్నారో ఆయన దేవుడండి. ఒక తల్లి తన బిడ్డలను పట్టించుకున్నట్లు, కుటుంబాన్ని పట్టించుకుంటున్నట్లు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ పట్టించుకొని చక్కదిద్దినట్లు, విశ్వచక్రవర్తి సృష్టికర్త సృష్టి మీద సకల బాధ్యతలు ఆయనకున్నవి. మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా పిల్లలు కొన్నిసార్లు స్నానానికి రాంటే రారు, తినడం రంటే రమ్మంటే వాళ్ళు రారు. వాళ్ళ ఇష్టాలతో పని లేకుండా కొన్ని పనులు జరుగుతాయి మన మీద. నేను వెళ్ళనంటే వెళ్ళను అనుకొని కూర్చొని మొరాయిస్తారు. ఎప్పుడు తెల్లారి వారానికి 5 రోజులు స్కూల్ అయినా సరే ఇంకా అందులో 2 రోజులు ఎగ్గొట్టడం ప్లాన్ చేస్తారు. వారానికి 5 రోజులు స్కూల్లో ఉన్నారు మనకి చర్చిలో. మనకి ఏదో సాఫ్ట్వేర్ జాబుల్లాగా శనివారం ఆదా 2 రోజులు సెలవు. ఆ మిగతా 5 రోజులు కూడా ఎలాగ ఆట పట్టించాలా అని అప్పుడు ఏం చేస్తారు చెప్పండి, వృద్ధైనా ఒక తోమిన పంపించి, లేకపోతే ఏదైనా ఏదో చెప్పి మాయమాటలైనా చెప్పి తీసుకువెళ్ళి, కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా సరే తల్లిదండ్రులు వారి మేలును కోరి ఏం చేస్తారండి, వాళ్ళ ఇష్టాలతో పని లేకుండా పని చేస్తారు. పాడైనటువంటి చెడ్డవారమైన తల్లిదండ్రులమైన మనకే ఇంత మంచి మంచి ఆశలు ఉంటే సృష్టికర్తకు ఉండవా? కనుక విశ్వమంతా తిరిగి ఆయన చేసే పని ఏంటంటే, పతనమై పాడి చెడి ఎవరైతే అవసరతలు ఉన్నారో వారిని పట్టించుకునే దేవుడు. కనుక ఓ పని చేద్దాం, నేను పాడైనటువంటి వారిని బాగు చేసి పని పెట్టుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళకి అక్షరాలు మనం దొరికామండి. ఎందుకంటే మనకు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పారు, ఏమండి, నడినెత్తి నుంచి అరికాల వరకు ఎక్కడను అస్సలు కొంచెమైనా ఏం లేదండి, కేవలం చెడు పాడైపోయినటువంటి వారు, మనస వాచ కర్మన ఇంత బాగా పాడైపోయి ఇంకా చెడిపోయి ఇంకేమాత్రం అవకాశాలు లేవు. కనుక వీళ్ళని పట్టించుకుందాం అనుకున్నప్పుడు యాకోబు దేవుడుగా వచ్చాడు. ఆ యాకోబు దేవుడు సృష్టికర్త, మహాదేవుడు. ఆ నాణ్యంలో ఉన్నటువంటి 2వ కోణాన్ని ఇప్పుడు ఎవరు చూడట్లేదు. రేపు ఆ కోణాన్ని భూమి మీద ఉండగా చూస్తే ధన్యులు అవుతారు, ఇది విడిచి వెళ్ళాక చూస్తే అన్యులు అవుతారు. దేవునికి అన్యుడైతే ఎక్కడికి వెళ్తాడు? ఇంకొక ఆయన ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్తాడు. ప్రభునందు ప్రియులారా, మెట్టుకైతే భక్త జనాంగముతోనే దేవుడు మాట్లాడి తను పరిచయం చేసుకుంటూ యాకోబు దేవుడుగా ఎందుకు అలాగా పరిచయం చేసుకుంటున్నారంటే, ఇది పదే పదే బైబిల్లో ఉన్నది. ఉదాహరణకు 1-2 విషయాలు మనం గమనిస్తే, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 4వ వచనం చూడండి. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను, అది యాకోబు సమాజ స్వాచ్యము. స్వాచ్యం అంటే అర్థం ఏంటో,
నా ఆస్తి నాకు, నాది, ఇది నాకు సంబంధించింది, దీని మీద సర్వ అధికారాలు, సర్వ హక్కులు ఏమండి ధర్మశాస్త్రం అనే దేవుడు తీసుకువెళ్ళి స్వాచ్ఛము ఎవరికి ఇచ్చేశారంట? అదే మనకు రోమాపత్రి 3:1 కనిపిస్తుంది. యూదులకు కలిగిన గొప్పతనం ఏంటంటే అన్ని విషయంలో ఆధిక్యత కలిగిన వారు యూదులు. ప్రప్రథమముగా మొట్టమొదట వారికి దేవోక్తులను దేవుడు ఇచ్చారు. దేన్ని ఇచ్చారు? దేవోక్త. ఆ దేవోక్తుల పేరే ఇక్కడ చెప్పబడింది ధర్మశాస్త్రం. ఆ దేవోక్తుల పేరే ధర్మశాస్త్రపు స్వాచ్ఛపు హక్కుదారులనబడినటువంటి ఒక వర్గము భూమి మీద ఉన్నది. ఆ వర్గం పేరు ఏంటంట? యాకోబు సంతతి. దేవుని స్తోత్రం. ఏమండి ఎంత ప్రత్యేకమైన దృష్టి, శ్రద్ధ దేవునికి ఉన్నది. ఒక పేపర్ వెనక తిరగేయండి. 32వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 8వ వచనము నుంచి. మహోన్నతుడు జనములకు వారి స్వాచ్ఛములను విభాగించినప్పుడు, మహోన్నతుడు జనములకు వారి స్వాచ్ఛమును విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించాడు. ఇలాగూ సమస్త మానవాళి నుంచి వీళ్ళు ప్రత్యేకించుకొని సెపరేట్ చేస్తున్నాడు దేవుడు. నరజాతులంటే ఎన్నో వంశాలు ఉన్నవి కదండి. ఈ జెంటైల్ పీపుల్స్ ఉన్నారు కదా. ఏమండి ఇప్పుడు 5 మొన్నెవరు 6 ఖండాలను ప్రార్థన ఎవరు చేశారు? మన దగ్గర కాదు, ఎక్కడో విన్నారు. మా ఫెలోషిప్లో అనుకో 5 ఖండాలే కదా. 7 సముద్రాలు, 7 ఖండాలు, 5. ఉత్తర భారతదేశం, దక్షిణ క్షమించాలి, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, అంతా ఇంకే ఉన్నాయండి. ఏమండి మానవ జాతులు నరజాతులను ప్రత్యేకించినప్పుడు సెపరేట్గా ఒక గ్రూప్ ఇశ్రాయేలు జనాంగమును పెట్టి ఆయన అంటారు చూడండి 9వ వచనంలో, యెహోవా వంతు ఆయన ఆయన స్వాచ్ఛ భాగము యాకోబే. మళ్ళీ యాకోబే ఆయన స్వాచ్ఛ భాగము. ఏమండి జనమును ఇశ్రాయేలు జనాంగం ఎవరు జనాంగం అంట? ఏంటంట? ఆయన స్వాచ్ఛ ఏదండి? ఆయన యెహోవా వంతు ఏంటి? ఆయన జనం అంటే ఇశ్రాయేలు. మళ్ళీ అందులో నుంచి మళ్ళీ సెపరేట్ చేశారు ఎవరిని? పదే పదే యాకోబు 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 అంటూ ఒక స్వాచ్ఛంగా దేవుడు తీసుకుంటూ స్వాచ్ఛంగా ధర్మశాస్త్రాన్ని ఆయనకి ఇచ్చి ఇంత ప్రత్యేకత ఎందుకు ఇచ్చారు అని అంటే దానికి మనకు తెలిసినటువంటి విషయమే. మనకు అక్కడ ఆదికాండంలో ఉన్నది. అలాగే రోమాపత్రిక 9వ అధ్యాయంలో కూడా చెప్పారు. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 12 నేను చదువుతాను చూడండి. 12 కిందని, పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడింది. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని చెప్పి తర్వాత అన్నారు, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించుతనని వ్రాయబడి. ఏశావును ద్వేషించడానికి కారణం ఏంటి? యాకోబును ప్రేమించడానికి కారణం ఏంటి? ముఖ్య కారణం ఒకటేనండి. ఆయనకి ఎంతసేపు ఏమన్నది చెప్పండి? సరి చేసుకో అంటే సరి చేసుకునే మనస్తత్వం. తప్పేదైనా ఉంటే నేరుగా వెళ్ళి దేవుడు చెప్పుకునే మనస్తత్వం. ఏమండి ఎప్పటికప్పుడు బాగుపడడం కొరకు దేవుడే అవకాశం ఇచ్చినా దాన్ని ఏం చేస్తాడు? సద్వినియోగం చేస్తాడు. అలాగే ఎప్పటికప్పుడు సరి చేసుకునేటటువంటి వారు, బాగుపడాలని ఆశ కలిగినటువంటి వారు ఏలికలు అవుతారు. అది పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడంటే ఈ చిన్నోడు ఇప్పుడు పెద్దోడు ఏం చేస్తాడు? ఇప్పుడు సింపుల్గా చెప్తాను. రేపు విశ్వంలోనే
ఒక ప్రధానమైన కీలక ప్రదేశంలో క్రీస్తు సంఘము ఉండి విశ్వాన్ని పరిపాలన చేయబోతుంది. పరిపాలన అనే అంతస్తులోనికి వెళ్ళాలి అనంటే తప్పకుండా ఆ సంఘపు ప్రారంభము యాకోబే అయి ఉండాలి. అయినా కూడా ఎందుకు ప్రేమిస్తారంటే వాళ్ళకున్న మంచి మనసు ఏంటి చెప్పండి. ఏంటి నీ పేరు అంటే యథార్థంగా చెప్పినట్లు ఎవరైతే దేవుని ముందుకు వెళ్ళి తమ సంగతిని యథార్థంగా చెప్పుకుంటారు, అవసరమైన దాని కొరకు దేవుణ్ణి మెప్పించే దాని కొరకు ఎంతైనా తెగించి ఎన్ని రూట్స్లో నుంచైనా వెళ్ళి ప్రాకులాడి సాధించుకోవాలనే మనస్తత్వం ఉంటుందో. పెనుగులాడారండి కడుపులో, అక్కడ ఏమండి కాండము 5వ అధ్యాయం చూడండి, 22వ వచనం. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయం యెహోవాను అడుగా. పెనుగులాట అనేది ఎందుకు మొదలైందో తెలుసా? పోరాటం అక్కడే స్టార్ట్ అయింది, కడుపులోనే. మన చర్చలో కూడా సాక్షి చెప్పారు, చిన్నపిల్లలుగా ఉండినప్పుడు, అన్నా పిల్లలు పుట్టినప్పుడు కానీ, మన మహేష్ కొడుకు కానీ, అలాగే మన పిల్లలు ఈ గర్భిణీలుగా ఉండినప్పుడు వాక్యం విన్నప్పుడు, పుట్టిన తర్వాత పిల్లలు ఇక్కడ చర్చలు తీసుకొస్తే నా స్వరం వినగానే అది వెతికేస్తుండేవాళ్ళు. కడుపులో ఉన్నప్పుడు వినేవాళ్ళు వాళ్ళ స్వరం, సందేశాలు విని 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 నా స్వరం వినగా పిల్లలు వెతుకుతుండేవాళ్ళు అనమాట. ఎంత బిజీగా ఉన్నా బిజీ మేనేజ్. పెనుగులాట ఎక్కడ స్టార్ట్ అయింది అయితే ఇంత అంటే ఎవరికి లేని ఒక సంద అంటే సీనియర్స్కి అందరికి చెప్పింది వెళ్ళి అమ్మగారు, ఇదేంటి ఇలాగా అబ్బాయి మాకలాడు అలాంటి అనుకున్నాం ఏమీ లేదు, ఇలా కూడా అవుతుందంటే అలాగైందా నీకు అని అంటున్నారు. కానీ అదంతా కొత్తగా ఉందన్నమాట. వద్దులే, పరిష్కరించుకోవాలంటే ఎక్కడికి వెళ్తే బెటర్ అని. అప్పుడు దేవుడు అన్నారు, ఏమన్నారో చూడండి, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవాడికి మెట్టుకు. ప్రియులారా, మొదటి సందర్భం అంతా చెప్పుకున్నాం. మొదటిది ఏంటి? దేవుడే యాకోబు దేవుడుగా ఉండాలని ఆశపడ్డారు. ఆయన మహాదేవుడు అండి, ఆయన కలిగిన వారు ధన్యులు. అవకాశం మనకే ఇస్తున్నారు. ఆ భాగ్యాన్ని ఎవరు కొట్టేస్తారు? ఆ యాకోబులనే ప్రత్యేకంగా ప్రేమించడానికి కారణం ఏంటంటే తన సొత్తుగా స్వాస్థ్యముగా దేవుడు వారిని ప్రత్యేకించుకున్నారు. అంత శ్రద్ధ ఎందుకు నాయనంటే వానికి ఒక పోరాట తత్వం ఉన్నది. ఏది మేలైనదో, శాశ్వత కాలం ఉంటుందో, దేవుని మెప్పించేదై ఉంటుందో, తనకు ప్రయోజనము, తన దృష్టి ఎంతసేపు విలువైన వాటి మీద ఉంటుంది, నిత్యత్వ విలువల మీద ఉంటుంది అన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేస్తారు, దాని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగం చేస్తారు, దాని దృష్టిలో పెట్టుకుని సమయాన్ని వెచ్చిస్తారు, దాని దృష్టిలో పెట్టుకొని ఏది చేసినా కూడా దేని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఎప్పుడైతే మనము అటువంటి గురి మీద ఏదైనా కూడా దానిలో దృష్టిలో పెట్టుకొని మనం పని చేయగలిగితే నీవన్నీ కూడా దానికి ఒక ఏమవుతాయండి, పెట్టుబడి అయిపోతాయి. దేవుని స్తోత్రం. అన్ని పెట్టుబడులు దేనిలో పెట్టేవాడు అవుతావు. అప్పుడు తప్పకుండా పరమందు నువ్వు ఐశ్వర్యవంతురాలవు. ఐశ్వర్యవంతుడు మాత్రమే కాదు, తప్పకుండా పెద్దవాడు చిన్నవాడికి దాసుడైతే దాసుడు పైన ఆయన ఏమవుతాడు? యజమానుడే కదా. అంటే రేపు ఏలికలముగా రేపు క్రీస్తు సంఘం విశ్వ సామ్రాజ్యంలో కీలకమైన స్థానంలో ఉండాలంటే దేవుడు ఏరి కోరి ఎవరిని ఎంచుకున్నారు? యాకోబును ఎంచుకున్నారు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఎంచుకొని వారికి ఏమిచ్చాను? ధర్మశాస్త్రం ఇచ్చాను. ఏమిచ్చాను? యాకోబు తన స్వాస్థ్యము. యాకోబు స్వాస్థ్యం ఏంటి? ధర్మశాస్త్రం. 33:4 అమ్మ, అదే కదా. ద్వితీయోపదేశకాండం 33:4 ఏంటి?
చదవండి ఒకసారి. మోషే ధర్మశాస్త్రమును విధించెను. అది యాకోబుకి ఏమైపోయింది? ఇప్పుడు చూడండి, మీకు లైన్ అండ్ ఆర్డర్ ఇస్తాను. దేవుని భక్తుడు యాకోబును దేవుడు అనుకున్న డిజైన్లో తయారు చేసేదాని కొరకు యాకోబుకు ఒక స్వాస్థ్యం ఇచ్చారు. యాకోబు ఎవరి స్వాస్థ్యం? దేవుని స్వాస్థ్యం. ఇప్పుడు యాకోబు గారి స్వాస్థ్యం ఏంటి? అదనమాట ధర్మశాస్త్రం ఇచ్చే ఉద్దేశం ఏంటో అంటే ఈ ధర్మశాస్త్రమే యాకోబును దేవునికి ఇష్టడుగా తయారు చేస్తుంది. ఉదాహరణకు ధర్మశాస్త్రం ఇస్తూ కూడా దేవుడు కోరేది ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథము 78వ కీర్తనలో ఒకసారి రాని. 78వ కీర్తన నేనే చదువుతాను మొదటి నుంచి. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. పూర్వకాలపు మీకలా తెలిసిన ఆయన మొన్న పుట్టావు కదా పూర్వం అంటే, తర్వాత అన్నారు మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన ఒక పారంపర్యం నడుస్తుంది దేవుని సంఘంలో. పూర్వ సంగతులు నీకెట్లా తెలిసింటే మా పితరులు మాకు వివరించారు అని పరిచయం చేసి, ఇప్పుడు 5కు రండి. రాగల తరములలో లేకపోతే 4 చూడండి. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు దాచకుండా. ఎందుకు వర్షం పడినట్లు వర్షము ఉరుములను నేను చదువుకుంటాను, వదిలేయండి. ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము తీర్మానం ఎందుకు తీసుకున్నారు? ఈయన అలాగే నేర్చుకున్నాడు కాబట్టి. ఆ తర్వాత కూడా 5 రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లును. వీరును అంటే వీళ్ళెవరు? ఈ పొందుకున్నాం. వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరొకయుండి. ఇక్కడ చిన్న లింక్ ఉన్నదండో. చెప్పడం అనేది పని పెట్టుకొని ఈ వీరు అనే దగ్గర మనం ఇన్వాల్వ్ కాలేదనుకోండి, మనకు ఎదుటోళ్ళకు బోధించడం మాత్రమే పని అయిపోతుంది. పిల్లలు వారి తర్వాత వాళ్ళ పిల్లలు, వారి పిల్లలు వారి పిల్లలు అని వీరును అరే బాబు మీరు మర్చిపోతారంటే మీరు కూడా. ఇదంతా వివరించేది ఏంటి చెప్పండి? తరతరాలుగా పిల్లల తరాలు ధర్మశాస్త్రమే. దేని కొరకు? రేపు పట్ట మహిషి స్థానంలో క్రీస్తు సంఘం ఉండాలంటే యాకోబును ప్రేమించి స్వాచ్ఛంగా ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని ఇంకా మీకు వివరిస్తాను. ఇదే ధర్మశాస్త్రమును దావీదు గారు దివారాత్రులు ఏం చేసేవారు? ధ్యానించేవారు. మరి మిగతా పనులన్నీ ఎప్పుడు చేశారండి? రాజ్య పరిపాలన, ఇతరత్ర యుద్ధాలు అవి ఇవనంటే బాబు అన్నీ చేస్తూనే ఇంకొక అవధాన ప్రక్రియలో ఒక ఛానల్ ఎప్పుడూ దేవునితో కంటిన్యూగా ఉండి ఆయన ఏం ధ్యానం చేసేవారు? ఒక్కొక్క వచనాన్ని తీసుకోవడం, మైండ్లో పెట్టుకోవడం, దాన్ని అలా ధ్యానం చేయడం. మీరు ఎప్పుడైనా ఇంతకుముందు కూడా చెప్పారు, అక్కడ ఉండి అమ్మగారి ఇంటి మీద అక్కడ ఉండేటప్పుడు కూడా ఒకసారి 1-2 సార్లు పెట్టాను. ఏదో ఒక ఫస్ట్ పేజీలోనే 10 వచనాలు మీరు చదవండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నాకు తెలియని కొత్త సంగతి మీరు మాట్లాడతారు, మీకు తెలియని పక్క వాళ్ళు మాట్లాడతారు. అలాగే ఏదైనా ఒక వచనం మాత్రమే పెట్టుకొని డిస్కషన్లోకి వెళ్ళండి, ఆధ్యాత్మిక డిస్కషన్. మీరు ఎప్పుడైనా కూర్చొని వేరే అనవసరం పనికిరాని ఆర్గ్యుమెంట్స్ అవి మానేసి ఏదో వచనం పెట్టుకుని కూర్చోండి. అంతు పట్టన విధంగా మీకు తెలియని సంగతులు నీతో దేవుడు చెప్తాడు. నాకు కొన్ని చైతన్యం అడిగితే నాకు అప్పుడు తెలియదు,
అవి చెప్తుంటాను, ఇప్పుడు నేర్చుకున్నాను నేను అని అనుకుంటున్నాను. అలా డిస్కషన్లోనికి వెళ్ళినప్పుడు ఆర్గ్యుమెంట్లో పరిశుద్ధాత్మ దేవుడు డీల్ చేస్తుంటారు. నీకు ఇలా మెరిసినట్లుగా నీకు అడిగేదానికి నీ దగ్గర జవాబు దొరుకుతుంది, ఆయన అడిగేదాని దగ్గర ఈయన దగ్గర జవాబు దొరుకుతుంది. ఏమండి ఇది చెప్పడం ముందు ఏం జరిగింది నేను అసలు తెలిసిన సంగతులు దావీదు గారి ధర్మశాస్త్ర ధ్యానం. ఆయన అన్ని చేస్తూనే ఒక వచనాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఆ ధ్యానం అయిపోయేది ఏమయ్యేదో తెలుసా? భక్తి కొరకు ఏం కావాలో, అభివృద్ధి కొరకు ఏం కావాలో, దుష్టుని ఎలా తప్పించుకోవాలో, మెరుగైనటువంటి భక్తి జీవితం ఎట్లా సాధించుకోవాలో ఆ ధ్యానం లోపల నుంచి దేవుడు మాట్లాడటం మొదలుపెట్టేవాడు. ఈ మంచి అలవాటు వేసుకుండేది. డ్రైవ్ చేస్తూనే ఏదైనా ధ్యానం చేస్తే వెంటనే నాకు వచ్చి చెప్పేస్తుండేవాడు, ఇలాగ అయింది, ఈ డిస్కషన్ ఇలాగ నడిచింది మైండ్లోనని, అది ఇదని మొత్తం చెప్తుండేవాడు. ఒక ఛానల్ ఎప్పుడో వదిలేయాలి. ఇది యాకోబులకు ఉండాల్సినటువంటి మనస్తత్వం. దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రములు ధ్యానిస్తూ ఉండగా దావీదు గారు ఇచ్చిన ఒక సాక్ష్యం చూడండి. 119వ కీర్తన 151 నుండి చదువుతాను చూడండి. యెహోవా నీవు సమీపముగా ఉన్నావు. ఆయన ఎక్కడో విశ్వాంతరాలలో దేవుడు ఉన్నారు. ఈయనేదో ఆయన వ్యాపకాల్లో ఆయన ఉన్నాడు. ఆయన ఏ వ్యాపకంలో ఉన్న ఆయన చేసే పని ఏంటన్నాను? ధర్మశాస్త్ర ధ్యానం చేస్తే ఆయనకు ఒక అనుభవం కలిగేది అనమాట. పక్కకు వచ్చి దేవుడు ఉన్నారబ్బా అనే ఒక స్పృహలోకి వెళ్ళేవాడు అనమాట. అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేవారు భక్తులు. నీ ముఖమును దాచొద్దు, కోపంగా చూడొద్దు అని అంటే కళ్ళ ముందు ఉన్నట్ల లేనట్లా. దావీదు గారు ఏమేమో ఆలోచించి పెన్నట్టుకొని రాయలేదు పాటలు, చూసి రాశాడు ఆయన, అనుభవించి రాశాడు ఆయన. నీవు సమీపంగా ఉన్నావు, ఎందుకో తెలుసా? నీ ఆజ్ఞలన్నీ నీ శాసనములను నీవు నిత్యముగా, నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. పూర్వము నుండి అంటే తన గతము నుంచి ఏం తెలుసుకున్నా వాటి వల్లనే తెలుసుకుంటున్నాడు. ఏం తెలుసుకున్నారు? దేవుడు మహాశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. ఏదో ధ్యానంలోనికి వెళ్ళినప్పుడు ఏదో డీల్ చేశారు దేవుడు మైండ్లో. అమ్మో అలాంటి దేవుడా అనే ఒక స్పష్టత, ఆయనకి ఒక రెవల్యూషన్ అనేది ఎట్లా కలిగిందో తెలుసా? ధ్యానంలో పక్కనే వచ్చి దేవుడు వచ్చి చెప్పినట్లుగా. ప్రభునందు ప్రియులారా, ఈ దినపు టాపిక్ అంత ఒకటే, మన దేవుడు యాకోబు దేవుడు. యాకోబులు మై ఉన్నందుకు భయపడద్దు, బాధపడద్దు. నీలో జీలు చావకుండా ఉన్నంత కాలం నువ్వు ఎక్కడికి పారిపోవు. ఏ జీలు చావకూడదు? ఎట్లయినా జ్యేష్ఠత్వాన్ని సాధించుకోవాలి, సింహాసనం ఎక్కాలి. ముందు పుట్టానా వెనక పుట్టానా అని నాకు అనవసరం. ఏదైనా చేసి నేనేం చేస్తాను? జ్యేష్ఠత్వం నేను అప్పుడు లాక్కోవాలి. అంతే పగబట్టినట్లు పట్టుకున్నాడు అనమాట. అంతేకాకుండా ఆ మొండి వైఖరిలో ఇంకొకటి ఉంది. ఏదైనా నీది కరెక్ట్ కాదంటే వెంటనే సరి చేసుకునేటువంటి మైండ్. అడిగిన దానికి ఎక్కడైనా వేరే సమాధానం చెప్తారు, కానీ దేవుని ముందుకు వస్తే మాత్రం అసలు అంటే దేవుని ముందు మాత్రం యథార్థంగా సమాధానం చెప్పాలి. అంటే వేరే దగ్గర చెప్పొద్దని కాదు, అసలు దేవుడే చెప్పమన్నాడు. మీరు వెళ్ళమంటున్నా నిజమో ఈ సంగతి సౌకర్యం అనుకోండి, అర్థంగా మేడం తల తీసేస్తాడు. ప్రవక్తకి ఎవరితో చూసే ఛాన్సే లేదు. నీకు నా రాజరికానికే నా కుర్చీ పీకేద్దాం ట్రై చేసి నువ్వు ఎవరిని ఏంటి యెషయా కుమారుడు దావీదుని అభిషేకించడానికి వెళ్తుంది, పట్టుకురండి రా అని ఏం చేస్తాడు సౌలు? పని చేయి, ఏదో నీకేముంది ఉందని బలుడు అర్పించాలని చెప్పి అలాగ న్యాయమైన కారణం
దానికి చెప్పాను, అంతేగాని నా దేవుని ముందు తప్ప మిగతా దగ్గర అబద్ధాలు ఆడమని నేనేం చెప్పట్లేదు. ఏమండి, దేవుని ముందుకు వెళ్ళేటప్పటికి యాకోబు వైఖరి ఏంటి చెప్పండి? అవును, నేను మోసగాడిని, నన్ను ఏం చేయమంటారు? ఒప్పుకోళ్ళు కూడా ఇలాగే చెప్పాలి, బలహీనతల్లో ఇలాగే చెప్పాలి. మీరు ఎప్పుడైనా బలహీన పడేటప్పుడు దేవుని ముందుకు వెళ్ళి నేను చేత కాదు, నన్ను ఏం చేయమంటారు? నేనైతే ఎలా చెప్తాను తెలుసా, ఈ అవయవాలను, ఈ ఎమోషన్స్ను, ఈ పలానా టైంకి రసాయనిక చర్య జరిగితే మెల్టింగ్ పాయింట్ వచ్చి నా శరీరంలో నా తత్వం ఉంది, నన్ను ఏం చేయమంటారు? అలాగే నీ కోపానికి, నీ ఇంకొకటి ఏదైనా వాట్ ఎవర్ నువ్వు ఏ ఫేస్ చేస్తావో నీకంటే బాగా ఆ గ్రంథి గురించి, ఆ ఎమోషన్ గురించి, ఆ ఫ్రీక్వెన్సీ అంతా ఎవరికి బాగా తెలుసు? దేవునికి తెలుసు. అది అమ్మ నాకు ఇక్కడ నొప్పి వస్తుందమ్మా అని అంటే ఉండరా నూనె పెట్టి రాస్తాను అన్నట్లుగా దేవుని కలుగు చెప్పుకోగలగాలి. యాకోబు గారు ఎలాగైనా సాధించుకుందామని మండు వైఖరే కాదు, దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు యథార్థమైన మనసుతో వెళ్ళే మనస్తత్వం కూడా ఉంది. కనుక యాకోబు ఏమో దేవునికి స్వాస్థ్యం అయితే, యాకోబుకి ఏమో ధర్మశాస్త్రమే స్వాస్థ్యం అయితే, ఈ ధర్మశాస్త్రం పట్టుకున్నటువంటి భక్తులు ఏమైపోయారు తెలుసా? దావీదు గారు అన్నారు, పూర్వం నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. ఒక భక్తుడు చెప్పొచ్చు, కొన్నిసార్లు ఆయన ఏం ఎక్స్పీరియన్స్ చేశాడు? 51లో పక్కనే ఉన్నాడు ఆయన, సమీపంగానే ఉన్నారు. యోగున్నాను లేదా గుసగుస లాంటి శబ్దం నాకు చెవి దగ్గర ఉండేది. ఆ ఫీల్ తెలిసేది అనమాట. ఏ దేవుని తాలూకా నోటి నుంచి ఆ వేడి తగిలేదనమాట, ఎవరో చెవి దగ్గర వచ్చి చెప్పినట్లు. కన్నులారా 42వ అధ్యాయంలో చూశారు ఆయన. ప్రభునందు ప్రియులారా, మనకు 66 గ్రంథాలు, నెత్తినింపుగా జ్ఞానము ఎన్నెన్నో ఉన్నవి. వాళ్ళకైతే గ్రంథాలైన ధర్మశాస్త్రమే ఉన్నది. వాటిని ఎట్లా పట్టుకున్నారో తెలుసా? అర్థం వదిలే ఛాన్సే. 19వ కీర్తన, అది దావీదు గారిదే అనుకుంటా, ఒకసారి చూడండి. చూడండి 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ఒక నిమిషం, నియమించినంటే సమ్ క్లాసెస్ బుక్స్ ఏమైనా ఉంటాయి కదా, సమ్ క్లాస్ బుక్స్. 6th క్లాస్ రావి ఇక్కడ కింద పట్టుకొచ్చా ఉంటుంది కదా, అవి ఏ క్లాస్ అంట? ధర్మశాస్త్రం ఎందుకు నియమించాను? యాకోబుకు స్వాస్థ్యముగా నియమించి, యాకోబుకు స్వాస్థ్యముగా ఇచ్చి, ఏదో క్లాస్ బుక్ మెటీరియల్ ఇచ్చినట్లుగా ధర్మశాస్త్రమును నియమించి, ఆ ధర్మశాస్త్రం ఎట్లాంటిదంట? యథార్థమైనది. అదేం చేస్తుంది? తెప్పరిల్ల చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అని కన్నులకు ఏం చేస్తుంది? కన్నులకు తేనె తాగినప్పుడు వెలుగు వచ్చింది. ఎవరికండి? యోనాతానుకి. ఉపవాసంతో యుద్ధం చేస్తున్నాడు, తేనెను కాలవై పారుతుంది. అదెంత తేనె పట్టో, ఆ పైన చెట్టు మించి కట్టి అది కింద నేలకు కూడా పాకేసింది. అక్కడి నుంచి కారడం మొదలెడితే అదేమో ఇలాగ కాలువ పారుతుంది. చిన్న చిన్న మన ఇంటి ముందు కాలువలు ఉంటాయి కదా, ఆయన చాకుల మీద ఉన్నాడు అనమాట, కర్ర పెట్టి. ఆ మంచి ఆకలి మీద కళ్ళు తెరిచి, ఏం టేస్ట్ అండి. మంచి ఆకలి మీద ఉంటే ఉప్పులేని కూర కూడా బాగానే ఉంటుంది. అందులోకి అది తేనె. మన ఏదో మనం వైజాగ్ రోడ్లో అమ్మే తేనెలు గట్ట కాదు, లేనిపోయిన చెట్లు ఆకులు, ఏదో ఒక 4-5 సంవత్సరాల నుంచి దొరికిపోయినట్టు అదే పట్టు తెచ్చి అక్కడే వాడుతుంటాం, ఒరిజినల్ తేనె. అప్పుడు ఏమయ్యాయంట,
తాగి చూడు కళ్ళు ఎలా తెరవబడుతుంది, బలం వచ్చేది తెలుసా? ఇక్కడ కూడా కళ్ళు తెరవబడుతుంది. దేనికో తెలుసా? ప్రత్యక్షతలు చూసే కన్నులు. దేవుని స్తోత్రం. దేవుని మార్గాలు గమనించి. మోషే గారికి దేవుని మార్గాలు ఎందుకు తెలుసా? ఇదే పని అండి. దేవుడు చెప్పిన పని చేయడం, అప్పగించుకోవడం, సమీపంగా దేవుడిని అనుభవించడం. మనకు స్వాచ్ఛముగా దైవ గ్రంథాన్ని ఇచ్చి, గ్రంథం ద్వారా దేవుడే దగ్గరికి వచ్చేసి నిన్ను నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? విశ్వ సామ్రాజ్యములు ఒక ఉన్నత స్థానమునిచ్చి మన ద్వారా విశ్వలోకాలు ఇతరులకు క్షేమము కలిగించాలి. పట్టమహిషిగా మనం ఒక వెలుగు వెలగాలని ఆశిస్తూ ఒక మంచి పోర్ట్ఫోలియోలోకి వచ్చారు. ఎక్కడికి? యాకోబు దేవుడు వస్తారు. ఎంత భాగ్యవంతులు! మాలమాదిగుల దేవుడు అండి, అట్టడు వారి దేవుడు అండి, వాళ్ళ దేవుడు అండి, వీళ్ళ దేవుడు వాళ్ళు విమర్శిస్తుంటే మనమేమైపోయింది చెప్పండి? భాగ్యవంతులు. ఎందుకో తెలుసా? ఈ యాకోబు దేవుడుగా ఏమండి మనకు మన ఎప్పుడు చెప్పుకున్నాం. ఎక్కడదే మాట ఏమ్మా? యాకోబు దేవునుగా గల జనులు ధన్యులు. ధన్యత ఎలాగుంటుందండి? 144వ కీర్తన, 144వ కీర్తన ఆకరణ అంటారు. 15 ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు. ఎట్టి స్థితి అంటే స్థితి చెప్తారు. ఎక్కడి నుంచి ఆ స్థితి? 12 మా కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు మూలకంబముల వలె ఉన్నారు, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు వేల కొలది గాను 10,000 కొలది గాను, మా గడ్డి పిల్లలు మా ఎట్లు గొప్ప బరువులు, మా వీధులలో చొరబడుట అయినను ఉరుకుల ఎత్తుట అయినను లేదు. అంటే దానికి ఏం చెప్పుకున్నాం? మా వీధులలో చొరబడుట అంటే దొంగతనం చేయడు. బార్ల తలుపులు తీసుకున్నా సరే ఉరుకులు ఎత్తుటంటే తప్పించుకుని పారిపోయే ప్రయత్నం. అంటే ఇక్కడ ఏముండదు చెప్పండి అస్సలు. వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుట అయినను నాకు ఈ కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది అంటే అంత సమృద్ధితో ఉండినటువంటి స్థితి ఎవరిదంట? యెహోవా దేవునిగా గల ఇట్టి స్థితి గల వారు ధన్యులు. వారెవరు? యెహోవా తమకు. ఎందరో విమర్శించి ఏదేదో మాట్లాడుతూ ఉండగా నీకు నాకైతే ఈ భాగ్యం దొరికేసిందండి. ఎంత భాగ్యవంతులు! ఈ భాగ్యం తాలూకా పరాకాష్ఠ స్థాయి ఆయన వచ్చినప్పుడు మనం ఎదుర్కోబోతున్నాం. ఆ మహిమలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. కాకపోతే ఆ మహిమను అడ్డుకునేది, ఆ భాగ్యానికి అడ్డుకట్టుగా ఉండేది మనలో ఉన్నటువంటి ఆ చిన్నవో పెద్దవో మనలో ఉన్న పొరపాట్లు. అటువంటి పొరపాట్ల విషయంలో కూడా యాకోబుని దేవుడు నమ్మారు. ఈయనైతే దాచుకోడు. ఈయన ఏం చేస్తాడు? ధర్మశాస్త్రమే ఎలాంటిది? యథార్థమైనది. అది కలిగిన వాడు తప్పకుండా యథార్థంగా దేవుని ముందుకు వస్తాడు. యథార్థంగా రావడమే కాదు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఎట్లా వెళ్తాడు? కన్నులు వెలిగించబడి వెళ్తాడు. హృదయం కూడా ఎట్లుంటుందంట? చదువుకున్నాం కదా. ఏంటంట? 19వ కీర్తనలో జది ముగించేద్దాం. ఏంటంటే ప్రాణమును తెప్పరిల్ల చేయును, అలాగే బుద్ధిహీనులకు అంటే ఇంతకు ముందులాగా బుద్ధిహీనంగా తిరగకుండా మళ్ళీ సెటరేట్ అయ్యేటటువంటి పరిస్థితి. హృదయం ఏమి చేస్తుందండి? సంతోషపరిచిందంటే ఇంటర్నల్గా కూడా మీకు ధైర్యం కలుగుతుంది అనమాట. పైకి డాబుండి లోపల భయపడే పరిస్థితి కూడా కోల్పోతాము. అది మన కన్నులకు వెలుగిస్తుంది. మరలా దైవ ప్రత్యక్షత, నూతన ప్రత్యక్షతలు పొందుకుంటాం. ఈ భాగ్యమంతా దేవుడు ఇవ్వాలి అని అంటే ఏమండి? యాకోబు వారి మనం ఏం చేయాలి? యథార్థంగా మన సంగతి దేవునికి చెప్పుకోవాలి. ఈ వారం దినాల పరిస్థితి ఒకసారి ఒప్పుకోలు పొందాం. దేవుని పాదాలు పడుతున్నారని ప్రార్థన చేసుకోవాలి.